రైట్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ వారు జరుగుతోంది. కృష్ణానది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి నీటిని విడుదల చేస్తున్నాయి. ఇక ఏపీ వర్షన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి సంబంధించి మళ్ళీ నాగార్జున సాగర్ నీటి విడుదల విషయానికి సంబంధించి మొదలైంది. కుడికాలకు 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంలో తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలపడమే కాకుండా తెలంగాణ అధికారులు దీనికి సంబంధించి నీటిని 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో తెలంగాణ అధికారులు కూడా దీనికి సంబంధించి నీటిని విడుదల చేయడం జరిగింది. అంటే కేఆర్ఎంబీ పర్మిషన్ లేకుండా నీటి విడుదలకు సంబంధించి కొంత ఆందోళనకరమైన వాతావరణం గతంలో వ్యక్తమైంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. తాజాగా ఎల్నినో కావచ్చు, ఇతర వాతావరణ పరిస్థితులు, వర్షాలు తక్కువగా ఉంటూ ఇలాంటి సమయంలో కేఆర్ఎంబీ నీటిని తాగునీటి అవసరాల కోసం 2000 క్యూసెక్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలంగాణ ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది. అయితే దీని మీద కేఆర్ఎంబీ ఎలా స్పందిస్తుంది, ఉన్నతాధికారులు ఏపీ తెలంగాణ కలిసి మాట్లాడుకుని సమస్య పరిష్కారానికి సంబంధించి ఆలోచిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా తెలంగాణ ఏపీ మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ తాజా పరిస్థితుల్లో ఎవరికి వారే నీటిని కేఆర్ఎంబీ పర్మిషన్ లేకుండా విడుదల చేసుకోవడం అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.